యోగా సెంటర్కి వచ్చాను. అది నేను యోగా సెంటర్కి రావడానికి నాకు బ్రీతింగ్ సరిగా తీసుకోలేకపోవడం అనేది ఆ కారణంతో ఇక్కడికి వచ్చాను. తర్వాత నాకు ఫ్రీక్వెంట్గా జలుబు చేసేది, ఓటర్ చేంజ్ అయినా వాతావరణం చేంజ్ అయినా ఫ్రీక్వెంట్గా జలుబు చేసేది. యోగాకి వచ్చిన తర్వాత నాకు బ్రీతింగ్ ప్రాబ్లం కంట్రోల్ అయింది, ఫ్రీక్వెంట్గా జలుబు చేయడం అనే ప్రాబ్లం కంట్రోల్ అయింది. ఇది ఫస్ట్ పాయింట్. నెక్స్ట్, అందరికీ నమస్కారం అండి. నా పేరు అరుణ. మాది కొవ్వాడ దగ్గర చీడిగండి, అంటే ఇంచుమించు కొవ్వాడ దగ్గర. ఇంకా నా హస్బెండ్ పేరు వెంకటేశ్వరరావు గారు. అయితే నేను చిన్నైతే ఫ్రెండ్ అమ్మని చాలా ఆప్యాయంగా ఆహ్వానించానండి. ఆయన అలా ఆహ్వానించిన దానికి ఎలాగైనా సరే వెళ్ళాలనిపించిందని ఫస్ట్ నాకు. అంటే ఆయనలో అంత అమ్మతనం అనిపించిందండి నాకు. తర్వాత ఒక 2 months మళ్ళీ మర్చిపోయాను. 2 months పోయాక మళ్ళీ నేను ఒక రోజు వచ్చానండి. ఒక రోజు ఈవినింగ్ వచ్చాను, గురువు గారిని దర్శించుకున్నాను. ఆయన కూడా ఎంతో తల్లిలాగా నన్ను ఆ రోజు ఆహ్వానించడం కూడా జరిగిందండి. ఇంత ఆప్యాయంగా ఇంత ప్రేమానురాగాలతో ఉన్నప్పుడు నేను తప్పకుండా నేర్చుకోగలను అనిపించిందండి. వచ్చాక నైట్ కూడా నిద్ర పట్టేది కాదు. గొంతుకులోకి యాసిడ్స్ బాగా వచ్చి ఇంకా నిద్ర పట్టక చాలా ఇబ్బంది పడుతూ ఉండేదండి. అటువంటిది గురుగారు అనులోమ విలోమం ఎక్కువ చేయండి, కపాలభాతి ఎక్కువ చేయమ్మా నువ్వు అని చెప్తూ ఉంటే అసలు నాకు వస్తుందా, నిజంగా చేయగలనా, నేను ఎప్పుడు కూడా చేయలేదు, ఎలా చేయగలను అని ఇంకా ఇంటి దగ్గర కూడా ఎక్కువసేపు ప్రాక్టీస్ చేశానండి. తర్వాత శ్రీదేవక కూడా మీరు బాగా చేస్తున్నారు, మీకు వస్తుంది అని నన్ను అందరూ ఎంకరేజ్ చేశారు. ఇక్కడ అందరూ కూడా సోదరులాగా మనక్క కూడా నీకు నొప్పులు వచ్చినా పర్లేదు గట్టి పడతారు అని చెప్పారు. ఆ తర్వాత నిజంగా 20 daysకి నేను ఇప్పుడు ఒక్క ట్యాబ్లెట్ కూడా వేసుకుంటలేదు. అది నాకే ఆశ్చర్యంగా ఉంది. ఏంటి నేను ఇంత బాగా చేసి ఇదంతా నా ద్వారాగానే తగ్గించుకోగలిగానా అని నాకే ఆశ్చర్యంగా కలిగింది. తర్వాత కొంచెం ఎమోషనల్ కూడా నేను స్ట్రాంగ్ అయ్యానని అనుకుంటున్నాను. ఎందుకంటే ఏదన్నా విషయం వస్తే ఏడ్చేసేదాన్ని, ఇప్పుడు ఏడట్లే, బాగానే ఉంటున్నాను. సో ఇదంతా కూడా నాకు ఈ యోగా వల్ల ఇంత వచ్చినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. గురువుగారు ఒక తల్లిలాగా ఆయన నన్ను ఎంతో బాగా అభిమానించి ఒకవేళ తిడుతుంటే ఆయన నాకు ఆనందంగా ఉంటుందండి. ఎందుకంటే ఆయన ఎంత తిడితే నేను ఆయన మనసులో అంత ఉన్నాను అన్న ఫీలింగ్ వస్తూ ఉంటుందండి. సో ఈ విషయంగా మీ అందరికీ చెప్పుకుంటాను ఏంటంటే, యోగా వల్ల నేను గత 10 సంవత్సరాలుగా పడుతున్న మైగ్రేన్ హెడేక్, ఒక 2 years నుంచి పడుతున్న గ్యాస్ట్రిక్ సమస్యలు ఒక 20 daysలో తగ్గడం అంటే నేను ఇంటి దగ్గర కూడా బాగా ప్రాక్టీస్ చేస్తున్నానండి. బాగా అనులోమ విలోమం చేస్తున్నాను, 2-3 hours అలా చేస్తూనే ఉంటున్నాను. అందువల్ల నాకు ఇంత తొందరగా తగ్గింది. దీన్ని ఇలాగే కంటిన్యూ చేస్తూ. కానీ నేను పెద్దగా పట్టించుకునేదాన్ని కాదు. తర్వాత సరే డాడీ పిలిచారు కదా అని చెప్పి వచ్చాను. నిజంగా నాకైతే ఇంట్రెస్ట్గా రాలేదు, కానీ వచ్చాను. వచ్చి కొన్ని రోజులు చేస్తారు, కొన్ని బాడీ పెయిన్స్ రావడం అవి. డాడీ మాత్రం ఎప్పుడు కూడా అమ్మ నువ్వు కరెక్ట్గా టైంకి వచ్చి చేయాలి, కరెక్ట్గా నువ్వు ప్రతిరోజు చేస్తే నీకు ఫలితం కనిపిస్తుంది అని చెప్పేసి అనేవాడు. అయితే నేను స్కిన్ మీద నాకు 3 years నుంచి నేను చాలా స్ట్రగుల్ అయ్యా. చాలా అంటే చాలా స్ట్రగుల్ అయ్యాను. ప్రతిదానికి మెడిసిన్ వాడేదాన్ని. అలాగే థైరాయిడ్కి కూడా మెడిసిన్ వాడాను నేను 3 months. ఎందుకంటే నేను ఇంకొకరికి కూడా చెప్పగలుగుతున్నా, ఇది నేను నా బాడీలో కానీ మార్పు లోపల ఇన్నర్గా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను అనమాట. చాలా స్ట్రాంగ్గా. నిజంగా చెప్తే నమ్మరు, మా పిల్లలకి నేను చిన్నపిల్లలు స్నానం ఒంగుని చేయించలేక కూర్చుని ఒక స్టూల్ వేసుకుని చేయించేదాన్ని. కానీ నేను ఇప్పుడు ఒంగుని చేయిస్తున్నా, నుంచుంటున్నా. చాలా కింద ఎక్కువసేపు కూర్చోలేకపోయేదాన్ని, కానీ నేను ఎక్కువసేపు కూర్చుంటున్నా కూడా ఇప్పుడు. ఇదంతా కూడా యోగా దయ, మా గురూజీ దయ. ఇంకా నేను శివరాణి మేడంకి స్పెషల్గా థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే నేను వచ్చిన కొత్తలో గురూజీ లేరు, నాకు నెమ్మదిగా అలా కాదం ఇలా చేయి అని చెప్పి చాలా సపోర్ట్ చేశారు. శివరాణి మేడంకి ధన్యవాదాలు. గురూజీ మీకు కూడా చాలా ధన్యవాదాలు. ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి. చేసిన తర్వాత ఒక స్వామీజీ తిరుపతి నుంచి వచ్చారు, రాధా మనోహర్ దాస్ గారు అని యూట్యూబ్లో ఎక్కువ కనబడుతుంటారు. ఆయన వచ్చేటప్పుడు సుబ్రహ్మణ్యం గారు నేను పలానా చోట మీటింగ్కి వస్తున్నాను మీరు రండి అని అన్నాడు. నేను వెళ్ళాను. ఆయన స్టేజ్ మీద కూర్చొని మాట్లాడుతున్నారు. హాల్లో మధ్యలో దారి వదిలేసి అటు ఇటు మ్యాట్లేసే సెంటర్కి వస్తే కానీ మాకు సంతృప్తి లేదు. ఈ సెంటర్లో నేర్చుకుని విద్యే కాదు, మొత్తం అన్ని విధాలా కాదు, ఇక్కడికి వచ్చాక మాకు సుఖం సరదా అన్ని ఆనందం కలిగింది. అంతకన్నా మాకు వేరే సెంటర్లు మా ఇంటి చుట్టూ ఉన్నాయి సెంటర్లు పుట్టగొడగలాగా, అయినా సరే మేము తెచ్చుకోవట్లేదు, ఇక్కడికే వస్తున్నాం. అది ఇదంతా మన వసుదేవ కుటుంబం. ఇదంతా దీంట్లో తిరుగు మరుగు లేదు. గురువు గారు ఏది చెప్తే అదే నేర్చుకుంటున్నాం. అది అందరికీ నమస్కారం.
అది సఫలమైందండి. ఒక సంవత్సరంలో నేను 5 కేజీలు పెరిగానండి. ఆ తర్వాత నేను అప్పటి నుంచి ఇప్పటి వరకు హాస్పిటల్కి కానీ ఇంకోదానికి వెళ్ళలేదు. ఇది యోగా అనేది చాలా మంచి ఆరోగ్య కార్యక్రమం అండి. ప్రతి వాళ్ళు దానికి సమయం కేటాయించి అందరూ ఆరోగ్యవంతులు అవుతారని అనుకుంటున్నానండి. ఇంతేనండి. అది కరెక్టే. మా హస్బెండ్ పేరు నాయుడు. నేను కరోనాకు ముందు వచ్చాను. ఒక 3 months వచ్చిన వెంటనే కరోనా వచ్చింది. ఆన్లైన్ క్లాసులు పెట్టారు కానీ నేను జాయిన్ అవ్వడానికి కుదరలేదు. నేను శరణ్య కాన్సెప్ట్ స్కూల్లో ఇంగ్లీష్ ఫ్యాకల్టీగా వర్క్ చేస్తున్నాను. సో నాకు ఆ టైంలో మాకు టీమ్స్ ప్రోగ్రామ్ ఇలాంటివన్నీ స్టూడెంట్స్కి చాలా ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడంతో ఆన్లైన్ నాకు కుదరలేదు. అప్పుడు నన్ను పీకేశారు గ్రూప్లో నుంచి. కొంచెం కోపం వచ్చింది. కోపం వచ్చి ఇంటి దగ్గరే వర్కౌట్ చేశాను. అంటే గ్రూప్లో చూసేవన్నీ చేసేదాన్ని. తీసేసిన తర్వాత ఇంకా ఎక్కువ ఛాలెంజింగ్గా అనిపించింది. కొంచెం తగ్గాను కానీ మళ్ళీ తర్వాత 2వ వేవ్లో బాగా కరోనా రావడం, దాని తర్వాత కొంచెం మార్పులు రావడం, మళ్ళీ బాగా పుట్టోన్ అయిపోయి 85 kgs వెళ్ళిపోయింది. కరోనా అయిపోయిన తర్వాత సెంటర్ ఓపెన్ చేశారని తెలిసి ఒక రోజు వచ్చి కూర్చొని ఆ రోజు నుంచి కంటిన్యూస్గా చేయడం మొదలుపెట్టాను. ఎప్పుడు కూడా గురూజీ నా గురించి ఎవరికి మ్యాక్సిమం తెలియకపోవచ్చు. గురూజీ మాటల్లో మాత్రమే తెలుసు. అదిగో ఆ పిల్ల 15 kgs తగ్గింది అని చెప్పేవారు. అది వాస్తవం, తగ్గాను. కానీ నా బాడీలో చాలా చేంజ్ వచ్చింది. ఆ తర్వాత వారి కుటుంబీకులు అయినటువంటి గురువుగారు ఆశీర్వచనాలతో నేను కింద సంవత్సరం ఇక్కడికి వచ్చాను. గురువుగారిని చూసిన తర్వాత నాకు ఒకటే అనిపించింది, శ్రీ మహావిష్ణువు యొక్క విశ్వస్వరూపము అది ఆయనలో ఉంది. కేవలం మనం మామూలుగా మనిషి కింద కాదు, వారిని మానవుడి కింద మనకు తెలిసింది. సరే, ఇంకా తర్వాత యోగా సెంటర్ ఏమిచ్చింది అని అంటే శ్రీ విష్ణు స్వరూపమైనటువంటి నాకు గురువుగారిని ఇచ్చింది. తర్వాత నాకు 3 చెల్లెళ్ళైనా ఉదయాన్నే నిద్రలేస్తుండగానే 30 మంది చెల్లెళ్ళని ఇచ్చిందండి నాకు. కానీ ఇప్పుడు ఇంకా పెరిగారు ఇప్పుడు. సరే, ఆ తర్వాత నేనేం చేశాను అనేసి అంటే గురువుగారి ఆశీస్సుతోటి మా దగ్గర ఉన్నటువంటి మందులు మూలికల రకాలు ఇవన్నీ తీసుకొని రావడం, అవన్నీ కూడా మీకు అందరికీ వారి ఆశీస్సులతోటి నేను పరిచయం చేయడం జరిగింది. ఈరోజు ఇక్కడ తెచ్చినటువంటి వేదాలు ఇవన్నీ కూడా నా సోదర సమానుడు డాక్టర్ రామ్జీ గారి తోటి సహకారంతో ఇక్కడ తీసుకొని వచ్చాను. జై శ్రీరామ్. నేను గురువుగారి దగ్గర 2015 నవంబర్ 3వ తారీఖునే యోగాలో జాయిన్ అయ్యాను. ముందుగా గురువుగారికి పాదాభివందనాలు. ఇక్కడ విచ్చేసిన నా తమ్ముళ్ళు, నా అన్నలు, నా కొడుకులు, నా కూతుళ్ళు, నా మనవలు, నా చెల్లెళ్ళు, అక్కలు అందరికీ నా నమస్కారం. నేను 2015 నవంబర్ 3ని గురువుగారి దగ్గర జాయిన్ అయ్యాను. అంతకుముందు కూడా నేను యోగా చేశానండి. 2002 అక్టోబర్ 27న నేను యోగా ప్రారంభించానండి. అది కూడా క్షత్రియ పరిషత్తులో. ఆ రోజున ఆ క్షత్రియ పరిషత్తులో మేము యోగా చేయడానికి కారకులు అనేది కూడా మీకు చెప్తానండి. ఈ రోజున ప్రతి మనిషి కూడా తలనొప్పి వస్తే డాక్టర్ దగ్గరికి వెళ్తాం, ఒక రకం మాత్ర ఇస్తారు. కడుపు నొప్పి ఇస్తే ఒక మాత్ర ఇస్తారు. కాళ్ళు నొప్పి అయితే వేరే రకం మాత్ర ఇస్తారు. అలాగే వేరే వేరే రోగాలకి వేరే వేరే వైద్యం జరుగుతుంది. మరి మనసుకి జరిగిన ఆ మనస్తాపానికి ఏముంది? ఏమీ లేదు కదా. విశ్రాంతి, మనశ్శాంతి. అది ఎలా వస్తుంది? మనం తెచ్చుకోవాలి. అది ఏ విధంగా? యోగా వల్ల. ఆ ధ్యానంలో కూర్చొని ఆ ప్రాణాయామాలు చేసి శారీరక శ్రమతో మనం యోగా ఆసనాలు వేసిన తర్వాత మనసుకి ఇటు శరీరానికి కూడా విశ్రాంతి కలుగుతుంది. విశ్రాంతి అంటే నిద్రపోవడం అనే కాదు. అది విశ్రాంతి అనేదానికి శరీరానికి ఉంటుందేమో కానీ మనసుకి లేదు. ఆ మనసుకి విశ్రాంతి ఎలా వస్తుంది అనేది నేను ఇక్కడ గురువుగారు చెప్పిన విధానంలో